అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని నానార్థాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నానార్థాలు అంటే అనేక అర్థాలు. ఒక పదానికి లేదంటే ఒక మాటకు, ఒక పదానికి కానీ మాటకు కానీ అనేక అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు. మొదటగా హరి అని ఉందన్నమాట ప్రశ్న. హరికి ఏమేమి నానార్థాలు వస్తాయి, ఏమేమి అనేక అర్థాలు వస్తాయి అనేది ఇప్పుడు మనము చూస్తాం. హరి అంటే విష్ణువు, కోతి, సింహం, ఇలా అనేక పదాలు వస్తాయన్నమాట. రెండవది ఆహారం. ఆహారం అంటే కూడు, ఆభరణం, అపహరణం. ఈ మూడు మనము ఆహారానికి చెప్పచ్చు. మూడవది చిక్కడం. చిక్కడం అంటే దొరకడం, సన్నబడడం. అంటే చిక్కిపోయినావు అనేసి అంటావు, అంటే నువ్వు సన్నబడ్డావు అని అంటాం. దొరకడం అంటే నువ్వు దొరికిపోయావు. ఆటలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు, అందులో నువ్వు దొరికిపోయావు అనేసి అంటారు. అలా ఈ రెండు అర్థాలని మనము చిక్కడంకి రాయవచ్చు. అదేవిధంగా నాలుగవది లక్షణం. లక్షణం అంటే స్వభావం, వ్యాకరణం. ఐదవది తల్లి. తల్లి అంటే మాత, పెద్దది, పూజ్యురాలు. ఈ మూడు రాయొచ్చు. ఆరవది అరుణము, కాషాయవర్ణం, సూర్యుడు. ఏడవది శాసనం, ఆజ్ఞ, తీర్పు, శాస్త్రం. ఎనిమిదవది గొంతు అంటే కంఠం, కంఠధ్వని. 9 చౌక, తక్కువ, తేలిక. 10 పాటి. పాటి అంటే ఏమంటే న్యాయం, ప్రమాణం. ప్రమాణం చేపించుకుంటా అంటారు. నువ్వు ఎవ్వరికి ఈ మాట చెప్పకూడదు, ప్రమాణం చేయి అంటారు. దాన్ని మనం పాటి అని కూడా అనొచ్చు. 11 తలపు, ఆలోచన, కోరిక. 12 భాస్కరుడు, సూర్యుడు, అగ్ని. 13 ఈశ్వరుడు అంటే శివుడు, ప్రభువు. ఈ రెండు అర్థాలు వస్తుంది. ఈశ్వరుడు అంటే శివుడు, ప్రభువు, బోలాశంకరుడు. ఆయనకి అనేక పేర్లు ఉన్నాయి. బోలాశంకరుడు, అర్ధనారీశ్వరుడు, యోగేశ్వరుడు, అలాగే నీలకంఠుడు. ఇలా అనేక పేర్లు మనము ఈశ్వరునికి చెప్పచ్చు. ఇక్కడ శివుడు, ప్రభువు రాయొచ్చు. 14 యుగము, కృతాది, జత. 15 శక్తి. శక్తి అంటే మనకు పార్వతీదేవి వస్తుంది. పార్వతీ మాతని మనము శక్తిగా చెప్తాం మామూలుగా. మళ్ళా బలం అని కూడా చెప్పచ్చు శక్తి అంటే. 16 గుణము. గుణం అంటే స్వభావము, అల్లెత్రాడు. స్వభావము గుణము అంటే. ఫలము. ఫలం అంటే పండు, ప్రయోజనం, పంట, ఉద్దేశం. ఫలము అంటే పండు. పండుకి మనం ఫలం చెప్పచ్చు. అదేవిధంగా పంట కూడా వస్తుంది. తర్వాత 18 ధర్మం అంటే స్వభావం, న్యాయం, పుణ్యం. 19 మృగం. మృగం అంటే పశువు, గజభేదములు, జింక. మృగం అంటే జింక అనేది మనకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసినటువంటి మాటది. అదేవిధంగా పశువు వస్తుంది, గజభేదములు కూడా రాయొచ్చు. 20 దానం, కపోల మదము, వితరణము. ఈ రెండు పదాలని మనము రాయొచ్చు దానంకి. 21 శరం. శరం అంటే బాణం, నీరు. నీరుకు కూడా మరో పేరు శరం అనేది ఉందన్నమాట. 22 బలం అంటే సైన్యం, సత్తువ. 23 మూలం, మొదలు, కారణం. మూలం అంటే కారణం. 24 అధికారం, దొరతనం, ఆశ్రయం. 25 శుల్కం. శుల్కం అంటే సుంకం, బహుమానం, లంచం, కట్నం. శుల్కం అంటే కట్నం కూడా వస్తుందన్నమాట. 10వ తరగతి విద్యార్థులకు పాఠం కూడా ఉంది, కన్యాశుల్కం అనేటటువంటిది. అంటే కన్యకి శుల్కం ఇవ్వడం అంటే కట్నం ఇవ్వడం. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.